తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ప్రచారం అయితే హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 34వ వార్డు నుంచి అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాహిర్ భాయ్ పోటీ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగానే అడిగి తెలుసుకుందాం వీళ్ళకు ప్రజల నుంచి ఈ యొక్క 34వ వార్డు ప్రజల నుంచి వీళ్ళకి ఎలాంటి స్పందన వస్తుందో అన్న. చెప్పండి అన్న, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు కదా, మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మాకు మంచి స్పందన ఉన్నది. అన్ని వర్గాల ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు. అందరికీ నేను సుపరిచితుని. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటున్నాం. 5 సంవత్సరాలు కూడా అందుబాటులో ఉంటారని వాళ్ళ నమ్మకంగా నా మీద హామీ ఇస్తూ వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మీకు పార్టీ నుంచి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రజెంట్ జగదీష్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ పెద్దల నుంచి అండ్ మీ వార్డులో ఉన్న బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉన్నారు? పార్టీ నుంచి మాకు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు నా నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించినారు. ఆ నమ్మకానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పార్టీ సహకారం పూర్తి సహకారం 34వ వార్డు నుంచి మా మాజీ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ గారు అలాంటి నాయకులు వాళ్ళ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు పూర్తి మద్దతు నాకు తెలుపుతున్నారు. సో మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే 34వ వార్డులో మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ఏ సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? ముందుగా డ్రైనేజీ సమస్యలు, కల్వర్టు సమస్యలు ఏదున్నా కూడా పారిశుద్ధ్యం, డెవలప్మెంట్ అన్ని విషయాల్లో అందుబాటులో ఉండి వాళ్ళకు 5 సంవత్సరాలు అందుబాటులో ఉండాలని వాళ్ళకి సహకరిస్తానని హామీ ఇస్తున్నాను మీ ద్వారా. అలాగే వాళ్ళకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలో ఉన్న భరోసాతో పోతున్నారు, బీజేపీ మీ సెంటర్ లో అధికారంలో భరోసాతో పోతున్నారు. మీరు 34వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి భరోసాతో ముందుకెళ్తున్నారు? మేము ముందు పోయేది సూర్యాపేట మొత్తంలో డెవలప్మెంట్ ఎలా జరిగింది ఏందనేది జనాలు చూస్తున్నారు. సూర్యాపేటలో ఎప్పుడూ లేని విధంగా డెవలప్మెంట్ 10 సంవత్సరాలన్నా చాలా వరకు జరిగిందని ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు తెలుపుతున్నారు. ఆ నమ్మకంతోనే మేము ముందుకు పోతున్నాం. మెయిన్ డెవలప్మెంట్ విషయంలోనే మేము ముందుకు పోతున్నాం. జగదీష్ అన్న గారు చేసిన డెవలప్మెంట్ 10 సంవత్సరాల నుంచి అందరు చూస్తున్నారు. ఆ డెవలప్మెంట్ విషయంలోనే ముందుకు పోతున్నాం. సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు 34వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? 34వ వార్డు ప్రజలకు నేను తెలిపేది ఏంటంటే 5 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉంటా. ఏ సమస్య, డ్రైనేజ్ సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఒక ఫోన్ కాల్తో వాళ్ళ ముందు ఉంటాను. అలాగే ఫోన్ కాల్, నాకు షాప్ కూడా పక్కనే ఉన్నది, అందుబాటులో ఆఫీస్ ఉన్నది. అందులో మళ్ళీ విక్రమ్ గారి 2 వృద్ధాప్య పెన్షన్లు ఏదైనా సరే వాళ్ళకు అన్ని విషయాలలో వాళ్ళకు 2 నిమిషాల్లో ఏ సమస్య ఉన్నా వాళ్ళ ముందుకు ఉండి సమస్య పరిష్కరిస్తారని హామీ తెలుపుతున్నాను. 34వ వార్డు ప్రజలకు అందరికీ తెలియజేయగా, నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నాకు వాళ్ళకి అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా పరిష్కరిస్తానని, అలాగే అందుబాటులో మీ ఇంటి కొడుకులాగా, తమ్ముళ్లాగా, అన్నలాగా వాళ్ళకి అందుబాటులో ఉంటానని తెలుపుతున్నాను. మీ ద్వారా తెలుపుతున్నాను. వాళ్ళకు హామీ ఇస్తున్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళు నాకు పూర్తి సహకారం ఇస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు నాకు సహకారం ఇస్తున్నారు. అలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ తాహిర్. 34వ వార్డు నుంచి అని మనకు తాహిర్ భాయ్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఏ విధంగా ఉంది ప్రజల స్పందన? 34వ వార్డు నుంచి తాహిర్ భాయ్కి సౌమ్యుడు, మంచి వ్యక్తి. ప్రతి విషయంలో మన మాజీ కౌన్సిలర్ విక్రమ్ గారు బలపరిచిన తాహిర్ గారికి వార్డులో మంచి స్పందన ఉంది, మంచి పేరు ఉంది. అదేవిధంగా ఆ పేరును అలాగే కంటిన్యూ చేస్తూ వారు అందరి వార్డులో ఉన్న ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి విషయమైన సమస్యను వారు పరిష్కరిస్తారని వారికి మంచి పూర్తి మా సపోర్ట్, మేము మద్దతు ఇస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తాం. 34వ వార్డు నుంచి తాహిర్ భాయ్కి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? గత 15 సంవత్సరాలుగా జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధితో మా 34వ వార్డులో ప్రతి సమస్యని క్షుణ్ణంగా ఉన్నటువంటి కౌన్సిలర్ గారు, గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ గారు నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా అభ్యర్థి అయినటువంటి తాహిర్ గారికి అన్ని వర్గాల ప్రజల నుండి మంచి మద్దతు ఉన్నది. అదేవిధంగా తాహిర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా వారు పనిచేస్తారన్న నమ్మకంతో వారికి 34వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ వారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా వారికి అండదండగా ఉండి జగదీశ్వర్ రెడ్డి గారు వారిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ. తాహిర్ భాయ్కి 34వ వార్డులో ముఖ్యంగా మీ మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? మహిళల నుంచి అందరూ సపోర్ట్ ఇస్తున్నారు.
మా రాంప్రసాద్ మా కుటుంబం మొత్తం తయారు బాయ్కు సపోర్ట్ ఇవ్వాలి. అందరూ రావాలి. అందరు ఎటు పోయినా కూడా తయారు బాయ్కి వేయాలి. సరే చెప్పండి మేడం, తయారు బాయ్కి 34వ వార్డులో మీకు మహిళల నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఆయనకు మంచి సపోర్టే ఇస్తున్నాం అండి. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో ఆయనకు మాకు తెలుసు. ఇప్పుడు అంటే ఈ రాజకీయంలోకి వచ్చిన అంతకంటే ముందు నుంచే ఉన్నారు. మాకు పార్టీలోకి రాకముందు కూడా కొన్ని పనులు చేసి పెట్టిరండి. అంటే హెల్పింగ్ నేచర్. ఇట్లా విక్రమ్ అన్నకి ఎట్లా సపోర్ట్ ఇచ్చినామో ఈ అన్నకు కూడా అంతే సపోర్ట్ ఇస్తాం. తయారు బాయ్ గెలిపించకుంటే మనం ఎట్లా ఇక అందరం సపోర్ట్ చేసి మనం గెలిపించుకోవాలి. వచ్చినా ఎన్ని పోయినా బాధ మేరకు మా తాయారన్న గెలుస్తాడు. 10,000 లేతోలుగానే బీద వాళ్ళు ఎవరో ఉన్న వాళ్ళు ఎవరో లేని వాళ్ళు కనిపెట్టి కార్యాలకు టెంట్లు అన్ని వేసిన వ్యక్తి. ఇప్పుడు అధికారాలు ఉంటే ప్రతి ఒక్క పని చేస్తాడు. మా నమ్మకం మాకున్నది. టీఆర్ఎస్ తరఫున ఇంతవరకు పార్టీ తప్పపోలేదు. కేసీఆర్ వచ్చిన కాంచి మంచి వ్యక్తి, గుణకల్లోడు. ఎవరేమన్నా ఒక్క మాట కూడా ఎవరిని ఏమన్నాడు. ఎవరినైనా పేద చేద అన్ని సమానంగా చూస్తాడు. ఎవరికాడ ఏం తీసుకోవాలో వాళ్ళకాడ తీసుకుంటాడు. అంత మంచి వ్యక్తి.